ఫిఫ్త్ ఎక్స్పెరిమెంట్ బాయిల్స్ లా దానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ పార్ట్ని ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనకి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనం తీసుకున్నటువంటి రీడింగ్స్ ఈ 3 రీడింగ్స్ తీసుకుంటాం. ఫస్ట్ది లెంగ్త్ ఆఫ్ ఎయిర్ కాలం, వాయు స్తంభం పొడవు అంటాం, దాన్ని ఎర్రతో రిప్రజెంట్ చేస్తాం. తర్వాత H1 H2 వర్టికల్ హైట్స్ ఆఫ్ ది మెర్క్యూరీ లెవెల్స్, అంటే మనం తీసుకున్నటువంటి క్యూబ్ ఆపరేటర్స్ అంటాం. దాంట్లో మెర్క్యూరీ ఎక్కడి నుంచి ఉంది అంటే దాని హైట్ని టేబుల్ నుంచి, మన టేబుల్ మీద ఎక్స్పెరిమెంట్ సెటప్ తీసుకుంటాం కాబట్టి టేబుల్ నుంచి వాటి హైట్ వర్టికల్ హైట్ అంటే నిలువు ఎత్తులు అంటాం. ఆ హైట్స్ H1 H2 మనం నోట్ చేసుకుంటాం. ఇక రిమైనింగ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అంటే H = H2 - H1 అని రాస్తున్నాం. అంటే H2 వాల్యూ నుంచి H1 వాల్యూ సబ్ట్రాక్ట్ చేసి మనం రీడింగ్స్ రాసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో నుంచి మైనస్ చేస్తే 10.5 వస్తుంది. దీని తర్వాత ఇది వచ్చేసరికి 9.2, ఇక్కడ వచ్చేసరికి 57.6 - 51.6 అంటే 6 వస్తుంది. ఇది రెండు సేమ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే H1 వాల్యూ ఎక్కువ, H2 వాల్యూ తక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని మైనస్ వాల్యూస్ కింద నోట్ చేసుకుంటాం. -2.5, ఇక్కడ కూడా ఇది మైనస్లో ఎంత వస్తుంది అంటే దీంట్లో నుంచి -7.3, ఇక లాస్ట్ వాల్యూ వచ్చేసరికి -10.7. సో ఈ బాయిల్స్ లా ఎక్స్పెరిమెంట్లో మొత్తం 7 రీడింగ్స్ తీసుకుంటాం. ఒకదానికి ఫస్ట్ 3 రీడింగ్స్ ఏమో పాజిటివ్ వాల్యూస్ రావాలి, ఇక్కడ డిఫరెన్స్ 4th వన్ 0 రావాలి. రిమైనింగ్ 3 రీడింగ్స్ నెగిటివ్ వాల్యూస్ రావాలి. ఇది మనం గుర్తుపెట్టుకుని ఈ డిఫరెన్స్ అనేది మనకు కరెక్ట్గా వస్తే సో తీసుకున్నటువంటి రీడింగ్స్ కరెక్ట్. సో దీని తర్వాత మనం రిమైనింగ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అంటే P = H + H అని వస్తుంది. మరి ఇక్కడ క్యాపిటల్ H అనేది ఏంటి అంటే క్యాపిటల్ H వాల్యూని అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అని చెబుతాం. ఆ వాల్యూ ఎంత తీసుకుంటాము అంటే ఇక్కడ 76 సెంటీమీటర్స్ తీసుకుంటాం. క్యాపిటల్ H వాల్యూ 76 సెంటీమీటర్స్ కింద తీసుకుంటాం. ఆ 76కి ఇక్కడ ప్లస్ H వాల్యూ పాజిటివ్ వాల్యూ ఉంటేనేమో యాడ్ చేసి రాసుకుంటాం, నెగిటివ్ వాల్యూ అయితే సబ్ట్రాక్ట్ చేసి రాసుకుంటాం. సో ఇక్కడ 76 + 10.5 అంటే 86.5 అవుతుంది. ఇది వచ్చేసరికి 85.2, ఇక్కడ 6 యాడ్ చేస్తే 82, ఇది 0 కాబట్టి 76 యాస్టేజ్గా వస్తుంది. సో ఇక్కడ 0.0 రాసుకుంటే రాసుకోవచ్చు. సో ఇక రిమైనింగ్ వాల్యూస్ వచ్చేసరికి -2.5 ఉంది. ఇక్కడ 76 పాజిటివ్ వాల్యూ. సో 76లో నుంచి ఈ వాల్యూ తీసేసి రాయాలి కాబట్టి మనకు వాల్యూ ఎంత వస్తుంది అంటే 73.5 అవుతుంది. సో 73.5 ఇక్కడ రాసుకున్నాం. సో ఇక్కడ రిమైనింగ్ తర్వాత నెక్స్ట్ వాల్యూ 76 - 7.3 అంటే 76 - 7.3 ఉంది కాబట్టి రెండు యాడ్ చేసి తీసివేస్తే 76.0 7.3 ఇలా రాసుకొని తీసేసుకుని 10 - 3 అంటే 7 8 68.7 వస్తుంది. ఇది వచ్చేసరికి 76 - 10.7 కాబట్టి 66.3. ఇది P వాల్యూస్. సో దీని తర్వాత కాలం వచ్చేసరికి P × L రాస్తున్నాం. P × L అంటే ఇక్కడ P మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ, L అంటే ఇక్కడ వచ్చేటువంటి లెంగ్త్ ఆఫ్ ఎయిర్ కాలం. ఈ రెండింటిని మల్టిప్లై చేసి మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఆ వాల్యూస్ ఎంత వస్తాయి అంటే సో మనం మల్టిప్లై అయ్యాల్సింది 86.5 × 17.2. అవి రెండు మల్టిప్లై చేస్తే మనం వచ్చేటువంటి వాల్యూ 1487.80. నెక్స్ట్ రీడింగ్ వచ్చేసరికి 17.4 × 85.2 మల్టిప్లై చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ 1482.48 వస్తుంది. 1482.48. థర్డ్ 17.9 × 82. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ
1467.8 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ 19.3 ఇంటూ 76. ఈ రీడింగ్ వచ్చేసరికి 1466.8 వస్తుంది. సో ఇలా ఈ రెండు మల్టిప్లై చేసి మనకు వచ్చేటువంటి రీడింగ్స్ని మనం నోట్ చేసుకోవాలి. ఈ రీడింగ్స్ నోట్ చేసిన తర్వాత మనం క్యాలిక్యులేట్ చేస్తుంది 1/L. 1/L ఎలా వస్తుంది అంటే ఇక్కడ L వాల్యూ 17.2 అని మనం తీసుకుంటున్నాం. సో 1/17.2 దీన్ని డివైడ్ చేయాలి. మనకి ఇక్కడ 17.2 సెంటీమీటర్స్లో మనం రీడింగ్ తీసుకుంటున్నాం కాబట్టి L వాల్యూని ఇక్కడ మనకి పైన 1 ఉంది కాబట్టి డివిజన్ చేయడానికి దీన్ని 1000తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుంటాం. అంటే మనకు వచ్చేటువంటి రిజల్ట్లో 1000/17.2 ఇంటూ 10⁻³ అని రాస్తాం. సో ఈ 10⁻³ అనేది అంటే అన్ని వాల్యూస్ టేబుల్లో మనం తీసుకున్నటువంటి అన్ని వాల్యూస్కి కామన్గా వస్తుంది. సో ప్రతి రీడింగ్ని కూడా 1000 ఈ వాల్యూ వచ్చేటట్టుగా మార్చుకుని మనం డివిజన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ ఫస్ట్ రీడింగ్ వచ్చేసరికి 17.2 కాబట్టి 1000ని 17.2కి డివైడ్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ సో ఇంటూ 10⁻³ అన్నిటికీ కామన్గా వస్తుంది. ఫస్ట్ రీడింగ్ వచ్చేసరికి 58.13 ఇంటూ 10⁻³. సెకండ్ వన్ వచ్చేసరికి 57.47 ఇంటూ 10⁻³ ఈ ఇంటూ 10⁻³ అనేది అన్నిటికీ కామన్గా వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసరికి 55.86 ప్రతి వాల్యూని మనకు ఇక్కడ ఫార్ములా మనకు కావాల్సిన వాల్యూ 1/L. 1/L అంటే ఇక్కడ L వాల్యూ లెంగ్త్ ఆఫ్ ఏ కాలమ్ అనేది మనం ఫస్ట్ తీసుకుంటాం. ఈ నంబర్తో 1ని డివిజన్ చేసి రాయాలి. 1ని డివిజన్ చేసి రాస్తాం మనకి పాజిటివ్ కాదు కాబట్టి దాన్ని 1000 వచ్చేసరికి 3 ప్లేసెస్ ఉంటున్నాయి కాబట్టి 3 నెంబర్స్ ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ 1000తో మనం మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఇక్కడ డివిజన్ చేస్తున్నాం కాబట్టి ఇది పైకి వెళ్తే 10⁻³ అవుతుంది. సో 1000ని మనకి L వాల్యూ ఏదైతే వచ్చిందో ఆ నెంబర్తో మల్టిప్లై చేసి డివిజన్ చేసి వచ్చేటువంటి రీడింగ్ని మనం అక్కడ రాసుకుంటాం. ఇక రిమైనింగ్ వాల్యూస్ వచ్చేసరికి థర్డ్ వన్ 55.86 అవుతుంది. ఫోర్త్ వన్ మనకి ఇక్కడ వాల్యూ ఎంత అంటే 19.3. సో దీన్ని 1000ని 19.3తో డివైడ్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ 51.81 ఇంటూ 10⁻³ సో నెక్స్ట్ వన్ 20.0 కాబట్టి మనకు వచ్చేటువంటి 1000/20 అంటే 50 వస్తుంది. 50 ఇంటూ 10⁻³ సో నెక్స్ట్ వన్ 1000/21.6 సో ఆ రీడింగ్ వచ్చేసరికి మనకు వాల్యూ ఎంత వస్తుంది అంటే 46.29 వస్తుంది. ఇంటూ 10⁻³ అన్నిటికీ కామన్గానే వస్తుంది కాబట్టి 46.29 ఇంటూ 10⁻³ ఇక లాస్ట్ రీడింగ్ వచ్చేసరికి మనకు ఉన్నటువంటి వాల్యూ 22.8 కాబట్టి 43.85 వస్తుంది. ఇంటూ 10⁻³ ఇది 1/L వాల్యూస్. సో ఇక్కడతో మనకి టేబుల్ ఫిల్ చేసుకోవడం అయిపోయింది. సో మనకి ఈ రెండు కాలమ్స్ మెయిన్గా మనకు అబ్జర్వ్ చేయాల్సింది. సో ఇక్కడ ఫస్ట్ది P ఇంటూ L అనేది ఇక్కడ మనం ఏం చెప్తామంటే P ఇంటూ L ఈజ్ కాన్స్టెంట్ అనేది మనం ప్రూవ్ చేయాలి. ప్రెషర్ P అంటే అక్కడ ప్రెషర్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. L అనేదేమో లెంగ్త్ ఆఫ్ ఏ కాలమ్. యాక్చువల్గా మన వాయిస్ లా స్టేట్మెంట్ ఏంటంటే PV ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్తాం, అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ అవ్వాలి. సో మనం తీసుకునేటువంటి క్విల్ ట్యూబ్లో 3 డైమెన్షన్స్లో సర్ఫేస్ ఏరియా అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా అని చెప్తాం. మధ్యఛేద వైశాల్యం మనం తీసుకునేటువంటి ట్యూబ్ ఏరియా మారదు, ఓన్లీ లెంగ్త్ ఒకటే చేంజ్ అవుతుంది కాబట్టి సో అక్కడ ఏరియా కూడా కాన్స్టెంట్ టర్మ్ కింద మనం తీసేసుకుంటే ప్రెషర్ ఇంటూ లెంగ్త్ మాత్రం కాన్స్టెంట్ అని మనం ప్రూవ్ చేస్తే బాయ్స్ లా మనం వెరిఫై చేసినట్టే. సో ఇక్కడ P ఇంటూ L వాల్యూ కాన్స్టెంట్ రావాలి. మనకి ఇక్కడ రీడింగ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే P ఇంటూ L వాల్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే దాదాపు అన్ని వాల్యూస్ కూడా క్లోజ్గా నియర్ వాల్యూస్గానే మనకి ఉంటాయి. సో ఇంతవరకు ఎక్కడ 10th ప్లేస్లో చెప్తే 100th ప్లేస్లో మనకి చేంజ్ రాలేదు కాబట్టి సో ఇది మనం కాన్స్టెంట్గా ప్రూవ్ చేసినట్టు. సో దీనికి మనం ఇంకా ఎక్స్ట్రా ఏం కావాలి అంటే
H1/L గ్రాఫ్ అనేది ఉంటుంది. అది దాని నుంచి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని క్యాలిక్యులేషన్ చేసుకోవడం. సో మనకి బాయిల్స్ లా ఎక్స్పెరిమెంట్కి సంబంధించి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే వెరిఫై బాయిల్స్ లా యూజింగ్ క్విల్ ట్యూబ్ ఆపరేటర్స్, డ్రా H1/L గ్రాఫ్. క్విల్ ట్యూబ్ పరికరాన్ని ఉపయోగించి బాయిల్ నియమాన్ని నిరూపించండి, H1/L గ్రాఫ్ను గీయండి అని ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డిటర్మైన్ ది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎట్ ద గివెన్ ప్లేస్ యూజింగ్ H1/L గ్రాఫ్. H1/L గ్రాఫ్ను ఉపయోగించి వాతావరణ పీడనాన్ని కనుగొనండి అనేటువంటిది రెండో క్వశ్చన్ వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్లోనేమో ఈ వెరిఫికేషన్ P/L కాన్స్టెంట్ అనేది మనం ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేసిన తర్వాత H1/L గ్రాఫ్ అంటే H అంటేనేమో ఈ వాల్యూస్, 1/L అంటేనేమో ఇక్కడ తీసుకున్నటువంటి Hకి 1/Lకి ఈ 2 వాల్యూస్కి గ్రాఫ్ ఇస్తే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మనం చేసినట్టు సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి దాంట్లో వెరిఫై బాయిల్స్ లా అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు. బాయిల్స్ లాని వెరిఫై చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ H1/L గ్రాఫ్ గీసి దాని నుంచి మనం అట్మాస్ఫియరిక్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు P వాల్యూ క్యాలిక్యులేషన్ కానీ P/L కాన్స్టెంట్ అని కానీ ఈ 2 కాలమ్స్ సెకండ్ క్వశ్చన్కి మనం రాయాల్సినటువంటి అవసరం ఉండదు. ఓన్లీ డ్రా H1/L గ్రాఫ్ ఉంటారు కాబట్టి H వాల్యూ తీసుకుంటాం, 1/L వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఆ 2 వాల్యూస్ వస్తే దాని నుంచి మనం గ్రాఫ్ గీసి గ్రాఫ్ నుంచి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత వస్తుంది అనేది చూడవచ్చు. సో ఇప్పుడు ఆ గ్రాఫ్ ఎలా గీయాలి అనేది చూద్దాం. H1/L గ్రాఫ్ అనేది x యాక్సిస్ మీద ఏమో H వాల్యూస్ని, 1/L వాల్యూస్ని y యాక్సిస్ మీద మనం తీసుకుని గ్రాఫ్ డ్రా చేస్తాం. ఈ గ్రాఫ్ ఎలా తీసుకోవాలి అంటే H1/L H వాల్యూస్ వచ్చేసరికి మనకి 3 పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి, 3 నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో 0 అనేది మిడిల్లో వచ్చేటట్టు x యాక్సిస్ని మనకి గ్రాఫ్ షీట్ని కరెక్ట్గా మిడిల్ పార్టిషన్ చూసుకుంటే రైట్ సైడ్ ఏమో పాజిటివ్ వాల్యూస్, లెఫ్ట్ సైడ్ ఏమో నెగిటివ్ వాల్యూస్ వచ్చేటట్టు మనం తీసుకోవచ్చు. 1/L వాల్యూస్ అన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి సో అది వర్టికల్గా ఒకటే రీడింగ్స్ మనకి బ్యాక్ సైడ్ డౌన్ సైడ్లో కింద పక్క మనకి రీడింగ్స్తో నెగిటివ్ వాల్యూస్ లేదు కాబట్టి ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఇలా డ్రా చేసుకున్నాం. సో H వాల్యూస్ వచ్చేసరికి ఏమో పాజిటివ్ నెగిటివ్ 2 ఉన్నాయి కాబట్టి ఒకటి సెంటర్లో మనకి 0 వచ్చేటట్టు రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే H కరస్పాండింగ్ 10.5 అనేది ఫస్ట్ రీడింగ్ కాబట్టి దానికి కరస్పాండింగ్గా వచ్చేటువంటి 1/L వాల్యూ ఇట్లా మనం పాయింట్స్ నోట్ చేసుకుంటే ఇక్కడ సెంటర్లో 0 దగ్గర కూడా మనకి రీడింగ్ ఉంది కాబట్టి 0కు రీడింగ్ వస్తుంది. అదేమో y యాక్సిస్ మీద ఎగ్జాక్ట్గా టచ్ అవుతుంది. సో ఇటు సైడ్ 3 రీడింగ్స్ రావాలి, 3 పాయింట్స్, లెఫ్ట్ సైడ్ 3 పాయింట్స్ రావాలి. ఈ 6 పాయింట్స్ వచ్చిన తర్వాత వీటిని లైన్ డ్రా చేసి ఈ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేసి ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైన్ అనేది x యాక్సిస్ని టచ్ చేయాలి, నెగిటివ్ యాక్సిస్ని టచ్ చేయాలి. అంటే లెఫ్ట్ సైడ్ మనకి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఆ నెగిటివ్ వాల్యూస్లో x యాక్సిస్ని ఎక్కడో చోట టచ్ చేస్తుంది. అది H1/L గ్రాఫ్ డ్రా చేసేటువంటి ప్రొసీజర్. సో ఇక్కడ మనకి డ్రా చేసిన తర్వాత దీని నుంచి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి, ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇది 0. సో నెగిటివ్ సైడ్ ఎక్కడైతే టచ్ చేస్తుందో ఆ రీడింగ్ని మనం అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కింద తీసుకుంటాం. అంటే ఇక్కడ 0 నుంచి లెఫ్ట్ సైడ్ మనకి రీడింగ్స్ తీసుకుంటూ వెళ్తే 90% అక్కడ మనకి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 76 అనేది మనం తీసుకుంటున్నాం కాబట్టి దానికి దగ్గరలో 78 కానీ 80 వరకు లేదంటే 75, 74 దగ్గర కానీ ఇక్కడ టచ్ అవ్వాలి. సో అలా మనకి నెగిటివ్ వాల్యూస్ ఎక్కువ వచ్చేటట్టుగా షీట్ మీద గ్రాఫ్ను మనం సెట్ చేసుకోవాలి. పాజిటివ్ వాల్యూస్ అంటే మనం తీసుకున్నటువంటి ఈ 3 వాల్యూస్ ఉండేటట్టుగా రీడింగ్స్ వస్తే చాలు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మాత్రం ఈ 3 రీడింగ్స్తో పాటు మన నెగిటివ్ యాక్సిస్ని టచ్ చేయాలి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాబట్టి దానికోసం ఏం చేస్తామంటే గ్రాఫ్ షీట్ తీసుకునేటప్పుడే మనకి లెఫ్ట్ సైడ్ రీడింగ్స్ ఎక్కువ వచ్చేటట్టు 80 వరకు లెఫ్ట్ సైడ్ యాక్సిస్ x యాక్సిస్ మీద నంబర్స్ మనం తీసుకుంటాం. 2, 4, 6 తీసుకోవచ్చు, లేదంటే 5, 10, 15, 20 అలా అయినా తీసుకోవచ్చు. సో 5, 10, 15 ఎలా తీసుకుంటే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే రైట్ సైడ్ వాల్యూస్ తక్కువ ఉన్న లెఫ్ట్ సైడ్ రీడింగ్స్ మాత్రం మోర్ దాన్ 80 అనేది ఖచ్చితంగా మన x యాక్సిస్ మీద రిప్రజెంట్ చేసేటట్టయితేనే ఈ యాక్సిస్ మనం గీసినటువంటి లైన్ అనేది మనం H1/L వాల్యూస్ పాయింట్స్కి కలుపుతూ మనం గీసేటువంటి లైన్ అనేది ఖచ్చితంగా నెగిటివ్ యాక్సిస్ని 70కి 80కి మధ్యలో టచ్ చేస్తుంది.
కాబట్టి ఖచ్చితంగా 80 వరకు మనం నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో వాల్యూస్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది h1/l గ్రాఫ్ గీసే ప్రొసీజర్. సో దీంట్లో మనకి ఏంటి అంటే హెచ్ వాల్యూస్, హెచ్ అనేది ఇక్కడ మనం కలుస్తుంది సెంటీమీటర్స్ కాబట్టి ఎక్స్ యాక్సిస్ స్కేల్ రాసేటప్పుడు సెంటీమీటర్స్లోనే రాస్తాం. 1/l వాల్యూ తీసుకుంటున్నాం ఇక్కడ అంటే వై యాక్సిస్ మీద యూనిట్స్ వచ్చేసరికి సెంటీమీటర్ ఇన్వర్స్ అని రాయాలి. అంటే మనం ఎంత నంబర్ తీసుకుంటున్నాము అనేది మినిమం వాల్యూ ఇక్కడ 43 ఉంది, మ్యాక్సిమం వాల్యూ 58 ఉంది కాబట్టి ఈ మధ్యలో వచ్చినట్టుగా వై యాక్సిస్ మీద రీడింగ్స్ని మనకి స్కేల్ కోసం 5 డిఫరెన్స్తో తీసుకోవచ్చు లేదా 2 డిఫరెన్స్తో తీసుకోవచ్చు, 60 వరకు రీచ్ అవ్వాలి. సో ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ 43 దగ్గర స్టార్ట్ అయింది కదా అని చెప్పి 0 తర్వాత ఇమీడియట్గా 40 రీడింగ్ మనం తీసుకోకూడదు. 5, 10, 15 అలా అన్నా తీసుకోవాలి లేదా 10, 20, 30 అట్లా అయినా సరే స్టార్టింగ్ నుంచి మొత్తం వాల్యూస్ ఈక్వల్ డిఫరెన్స్తోనే మనం తీసుకోవాలి. ఇది h1/l గ్రాఫ్ గీసేటువంటి ప్రొసీజర్. ఫస్ట్ క్వశ్చన్కి అయితేనేమో పీ వాల్యూ కనుక్కోవాలి, p/l కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలి, హెచ్కి 1/lకి గ్రాఫ్ డ్రా చేసి వదిలేయాలి. అది ఫస్ట్ క్వశ్చన్ అయితే. సెకండ్ క్వశ్చన్ అయితే మాత్రం పీ వాల్యూతో కానీ p/l కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయడం కానీ అంటే వెరిఫై బాయిల్స్ అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ ఉంది కాబట్టి ఈ 2 కాలమ్స్ లేకపోయినా పర్లేదు. సో మనకు కావాల్సిన h1/l వాల్యూస్. సో h1/l నుంచి గ్రాఫ్ డ్రా చేస్తాం. ఆ గ్రాఫ్ నుంచి ఈ లైన్ మనం పెట్టినటువంటి పాయింట్స్, నోట్ చేసినటువంటి పాయింట్స్ జాయిన్ చేసేటువంటి లైన్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుందో ఆ రీడింగ్ని మనం అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కింద తీసుకుని అది రిజల్ట్ కింద మనం చూపిస్తాం. క్వశ్చన్ నెంబర్ 2 అయితే ఈ ప్రాక్టికల్ సంబంధించి సెకండ్ క్వశ్చన్. ఇది బాయిల్స్ సంబంధించి క్యాలిక్యులేషన్ పార్ట్.